నన్ను ప్రాణసమానంగా ప్రేమించేవారు అరుదు. అట్టివారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను. నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. అందరినీ నేను సమానంగా చూస్తాను. కాని వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగిందేముంది? ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు. నీ కోరిక నెరవేరుతుంది. నన్ను నమ్మినవారిని ఎన్నడూ పతనం కానివ్వను. సర్వప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించి, ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు. జాతకాలు చూడవద్దు. సాముద్రికాన్ని నమ్మవద్దు. నాపై విశ్వాసముంచు. నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు రకరకాల మిషల మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను. ఎవరూ వారంతట వారుగా నా వద్దకు రారు. గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరక కూర్చుంటే చాలు. చేయవలసినదంతా నేను చేసి మిమ్మల్ని చివరికంటా గమ్యం చేరుస్తాను. పని చెయ్యి. సద్గ్రంథాలు చదువు. దేవుని నామం ఉచ్చరించు. వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను. ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము. నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి. నేను ఎందరినో కాపాడటానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడూ కాదు. అది అల్లాకు మాత్రమే బానిస. అన్నీ నావే. అందరికీ అన్నీ ఇచ్చేది నేనే. నా ఆజ్ఞలేక ఆకైనా కదలదు. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్రహృదయురాలు. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ తొలగిపోయి ఆనందముగా ఉంటారు. దయామయుడైన ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షించును. నాయందు విశ్వాసముంచుము. భయపడకు. ఆందోళనపడవద్దు. ఎవరైతే ఎప్పుడూ నన్ను గురించిన విషయాలే వింటూ, మాట్లాడుతూ, ఎల్లప్పుడూ సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ, నన్నే అనన్యంగా నమ్ముకుని ఉంటారో వారు ఇహపరాల గురించి భయపడవలసిన పనిలేదు. ప్రపంచంలోని కీర్తిప్రతిష్టలకై ప్రాకులాడుటమాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుము. సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వదలచింది వారు అడిగేంతవరకు. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తాను. రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయక ఆదరించు. ఆకలిగొన్నవారికి అన్నం, గుడ్డలు లేనివారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంప్రీతుడవుతాడు. బస్తాల కొద్దీ ఊది ఇక్కడ ఉంది. బండ్ల కొద్దీ తీసుకెళ్ళండి. నా భాండాగారపు తలుపులు తెరచిపెట్టబడి ఉన్నాయి. తీసుకోండి. ఎవ్వరూ అడ్డు చెప్పరు. గురువుకు నమస్కారం చేస్తే చాలదు. ఆత్మసమర్పణ చేసుకోవాలి. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. మహాత్ముల సముఖంలో కూర్చోవాలి. సజ్జనుల, సంతుల సాంగత్యం చేయాలి. ఎలా నడుచుకునడం వల్ల ఆ దైవం సంతసిస్తాడో అలా నడుచుకోండి. ఎప్పుడూ ఎవ్వరినీ కష్టపెట్టవద్దు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. మీరెక్కడున్నా, ఏమి చేస్తున్నా నాకు తెలుసునని బాగా గుర్తుంచుకోండి. నా భక్తుల కష్టములన్నీ నావే. నా భక్తుని గురించే నేనెప్పుడూ ఆలోచిస్తున్నాను. నేను నా భక్తుల కోరికలన్నింటినీ నెరవేర్చుతాను. నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెనుకే వస్తాను. నాకు ఏ వాహనాలు అక్కరలేదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములు నేను చూస్తాను. నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఎవరైతే నన్ను శరణువేడి, భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపమును తమ మనస్సునందు నిలుపుకుంటారో వారిని దుఃఖబంధనముల నుండి తప్పిస్తాను. ఈ లోకములో అనేకమంది యోగులు కలరు. మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారినెవ్వరినీ ఎన్నడూ దూరం చేయను. ఇది నా వాగ్దానం. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనమిస్తాను. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. నా ఆజ్ఞలేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమాన దృష్టితో చూస్తాను. నేనెప్పుడూ చమత్కారాలు చేయను. నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి. నేను సిరిడిలోనూ ఎల్లెడలా ఉన్నాను. సర్వజగత్తూ నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలసి నేను ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉంటాను. భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. నేను తప్పనిసరిగా దర్శనమిస్తాను. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. మీరు సప్తసముద్రాలకు ఆవల ఉన్నా నా అనుగ్రహ దృష్టి మీ మీదనే ఉంటుంది.
నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకు ఎవ్వరిమీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎన్నడైనా నదులను త్రిప్పివేస్తుందా? ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను. నేనుండగా భయమెందుకు? నువ్వు నిశ్చింతగా కూర్చో. అవసరమైనదంతా నేను చేస్తాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను. నాకు వారసులెవరూ లేరు. నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే సమాధానమిస్తాను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడుతాయి. అవి మీకు ధైర్యమును, విశ్వాసమును కలిగిస్తాయి. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకండి. ఇతరులకు మీరేదైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి. ఎవరినీ ద్వేషించకు. ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీలకు చోటివ్వవద్దు. ఎవరు నా నామమును ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను నెరవేరుస్తాను. వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధముల కాపాడుతాను. నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు? అనుగ్రహించడమే నా అవతార కార్యం. ఉపవాసాలు, తపవాసాలు అక్కర్లేదు. నా బిడ్డల్ని నేను పస్తుండనిస్తానా? వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను ఒప్పుకోను.